హలో ఫ్రెండ్స్. క్రికెట్ చరిత్రలో అపోజిషన్ టీమ్స్కి పీడకలలు తెప్పించింది రెండే రెండు టీమ్స్. ఒకటి 1970స్లో వెస్టిండీస్ టీం అండ్ రెండోది 2000స్లో ఆస్ట్రేలియా టీం. ఎవరెన్ని మాట్లాడినా క్రికెట్లో ఈ రెండు టీమ్స్ చేసిన డామినేషన్ ఏ టీం కూడా చేయలేదు. క్రికెట్ ప్రపంచంలో ఈ రెండు టీమ్స్ సృష్టించినంత విధ్వంసం మరే టీం కూడా సృష్టించలేదు. ఈ రెండు డేంజరస్ టీమ్స్ తర్వాత థర్డ్ డేంజరస్ టీం ఏదో మీరు ఒకసారి గెస్ చేయండి. ఇండియా అని చెప్పి చాలా మంది అంటారు, కానీ కాదు, సౌత్ ఆఫ్రికా. మీరు నన్ను తిట్టుకున్నా సరే మన ఇండియన్ టీం వెరీ టాలెంటెడ్, కన్సిస్టెంట్, అలాగే ఛాంపియన్స్ మెటీరియల్ కూడా. కానీ డేంజరస్ అండ్ రూత్లెస్ అని మాత్రం చెప్పలేం. సో ఇలా డేంజరస్ అండ్ రూత్లెస్ టీమ్స్లో థర్డ్ పొజిషన్లో ఉండేది మాత్రం సౌత్ ఆఫ్రికా టీమే. వీళ్ళ అగ్రెసివ్ నేచర్తో ప్రతి టీంని వణికించేవారు, ప్రతి టీంకి గట్టి పోటీ ఇచ్చేవారు. కానీ వీళ్ళ దరిద్రం ఏంటంటే కరెక్ట్ టైం వచ్చేసరికి అందరూ చేతులెత్తేస్తారు. అందుకే వీళ్ళని చోకర్స్ అని చెప్పన్నారు. అందుకే వీళ్ళకి ఇంతవరకు వరల్డ్ కప్ టైటిల్ కూడా లేదు. క్రికెట్లో ఎక్కడెక్కడ దరిద్రం అంతా పాపం వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఎంతమంది లెజెండ్స్ వచ్చినా, ఎన్ని మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ వీళ్ళ మీద ఉన్న చోకర్స్ అనే ట్యాగ్ లైన్ మాత్రం పోవట్లేదు. కానీ ఈసారి టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచి ఈ చోకర్స్ అనే పదానికి బ్రేక్ వేశారు సౌత్ ఆఫ్రికన్ టీం. అసలు సౌత్ ఆఫ్రికా టీంని అన్లక్కీ టీం అని, చోకర్స్ అని చెప్పి ఎందుకు అనేవాళ్ళో ఈ వీడియోని చూస్తే మీకే పూర్తిగా అర్థమవుతుంది. లెట్స్ గెట్ ఇంటు ద షో. 1899లో టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టిన సౌత్ ఆఫ్రికా టీం థర్డ్ టెస్ట్ ప్లేయింగ్ నేషన్గా అవతరించింది. అయితే రేసిజం ఇష్యూస్ వలన 1970లో ఐసీసీ సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ టీంని ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి బ్యాన్ చేసింది. మళ్ళీ 21 సంవత్సరాల తర్వాత ఐసీసీ సౌత్ ఆఫ్రికా టీంని అన్బ్యాన్ చేసింది. అండ్ అది కూడా కరెక్ట్గా 1992 వరల్డ్ కప్ టైంలో. సో మొత్తానికి 1992 వరల్డ్ కప్ ఆడే అవకాశం సౌత్ ఆఫ్రికాకి దక్కింది. మొట్టమొదటి వరల్డ్ కప్, అలాగే బ్యాన్ తర్వాత ఆడుతున్న అతిపెద్ద టోర్నమెంట్ అవడంతో సౌత్ ఆఫ్రికా తమని తాము స్ట్రాంగ్గా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి అనుకుంది. ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ కలిసి నిర్వహిస్తున్న ఈ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్స్ వరకు చేరుకుంది. అయితే ఆ సెమీఫైనల్స్లో జరిగిన సంఘటన ఈ రోజుకి కూడా సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ ఫ్యాన్స్కి పెద్ద పీడకల్లాగా వెంటాడుతూ ఉంటుంది. ఇప్పుడంటే వర్షం పడిన మ్యాచెస్కి డక్వర్త్ లూయిస్ పద్ధతిని ఇంప్లిమెంట్ చేసి నిర్వహిస్తూ ఉంటారు. అండ్ ఈ రూల్ వచ్చింది 1997లో. బట్ దానికి ముందు రెయిన్ రూల్ అని చెప్పి ఒకటి ఉండేది. ఈ రూల్లో మ్యాచ్ మధ్యలో వర్షం పడితే ఓవర్స్ని తగ్గించేసి ఓవర్స్కి తగ్గట్టు టార్గెట్ని సెట్ చేస్తారు. డక్వర్త్ లూయిస్లో లాగా మ్యాచ్ సిచ్యువేషన్ ఏంటి, ఎన్ని వికెట్స్ ఉన్నాయి, ఇవేవి పట్టించుకోరు. చెప్పాలంటే అప్పట్లో ఇది చాలా కాంట్రవర్షియల్ రూల్. అండ్ ఈ రూల్ వలన ఎవరికైనా గట్టి దెబ్బ తగిలిందంటే అది సౌత్ ఆఫ్రికా టీం కనే చెప్పాలి. సో 1992 సెమీఫైనల్స్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్తో తలపడింది. మ్యాచ్ స్టార్టింగ్ నుంచే వర్షం ప్రభావం చూపిస్తూ వచ్చింది. సో మ్యాచ్ని 45 ఓవర్లకు తగ్గించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీం 45 ఓవర్లకి 252 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా ఈ టార్గెట్ని మెల్లిగా చేస్తూ గెలుపు వైపు పరుగులు తీస్తూ ఉంది. ఇంకా లాస్ట్ 5 ఓవర్స్లో 47 పరుగులు చేయాలి. అటు జాంటీ రోడ్స్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇలాంటి టైంలో వర్షం పడి మ్యాచ్ ఆగిపోయింది. దీంతో టార్గెట్ని 13 బాళ్ళకి 22 రన్స్ కొట్టేలాగా సెట్ చేశారు. అయితే మ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్పి అనుకున్న టైంలో మళ్ళీ వర్షం పట్టడం స్టార్ట్ అయింది. సో మళ్ళీ టార్గెట్ని రివైజ్ చేశారు. అయితే ఈసారి రివైజ్ చేసిన టార్గెట్ ఏంటో తెలుసా? 1 బాల్కి 22 రన్స్ కొట్టాలి. సో అలా రెయిన్ రూల్ సౌత్ ఆఫ్రికా ఆశల మీద నీళ్లు చల్లేసింది. ఇంకా వీళ్ళని చోకర్స్ అని ఎందుకనే వాళ్ళు తెలుసుకోవాలంటే 1999 వరల్డ్ కప్ గురించి మనం తెలుసుకోవాలి. ఈ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా ఇండియాని, పాకిస్తాన్ని, శ్రీలంకని, కెన్యాని, జింబాబ్వేని ఓడించి మరీ సెమీఫైనల్స్కి చేరుకుంది. సెమీఫైనల్స్లో ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 213 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా ఈ టార్గెట్ని కింద మీద పడి చేసింది. చివరికి సిచ్యువేషన్ 4 బాల్స్కి 1 రన్ కొట్టే వరకు వచ్చింది. అయితే సౌత్ ఆఫ్రికా దగ్గర 1 వికెట్ మాత్రమే ఉంది. ఆస్ట్రేలియా టీం అందరూ కూడా 38 సర్కిల్లోకి వచ్చేశారు. స్ట్రైక్లో ఉన్న ల్యాన్స్ క్లూజ్నర్, నాన్ స్ట్రైకర్లో ఉన్న డొనాల్డ్కి మధ్య మిస్అండర్స్టాండింగ్తో డొనాల్డ్ రన్అట్ అయిపోయాడు. దీంతో మ్యాచ్ టై అయిపోయింది. గ్రూప్ స్టేజ్లో సౌత్ ఆఫ్రికా కంటే ఆస్ట్రేలియా రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో ఆస్ట్రేలియా ఈ వరల్డ్ కప్లో ఫైనల్స్కి వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ 2003 వరల్డ్ కప్. సౌత్ ఆఫ్రికా దరిద్రం ఎంత బలంగా ఉండేదో ఈ వరల్డ్ కప్తో అందరికి అర్థమైంది. మార్చి 3, 2003 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్లో సౌత్ ఆఫ్రికా శ్రీలంకతో తలపడింది. ఇది గ్రూప్ స్టేజ్ మ్యాచ్ అయినా కానీ సూపర్ 6కి వెళ్ళడానికి ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాకి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా గెలిస్తేనే సౌత్ ఆఫ్రికా సూపర్ 6కి వెళ్తుంది. సో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా వాళ్ళు చేజ్ని బాగానే సాగించారు. మ్యాచ్కి వర్షం ఆటంకం ఉండడంతో సౌత్ ఆఫ్రికా ఎప్పటికప్పుడు డక్వర్త్ లూయిస్ స్కోర్ని చెక్ చేస్తూ దానికి తగ్గట్టు బ్యాటింగ్ చేస్తూ వచ్చింది. అయితే ఆ మ్యాచ్లో
డక్వర్త్ లూయిస్ ప్రకారం 45 ఓవర్స్లో 230 పరుగులు చేయాలి. అయితే సౌత్ ఆఫ్రికా టీమ్ మేనేజ్మెంట్ క్రీజ్లో ఉన్న బ్యాట్స్మెన్ మార్క్ బౌచర్కి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. 45 ఓవర్లలో 229 పరుగులు చేస్తే చాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. దీంతో 45వ ఓవర్లో 5th బాల్ని 6 కొట్టిన బౌచర్ 6th బాల్ని డాట్ బాల్ ఆడాడు. ఇక అంతే, 45వ ఓవర్ అయిపోయింది. వెంటనే వర్షం స్టార్ట్ అయింది. మ్యాచ్ని మళ్ళీ రెజ్యూమ్ చేసే అవకాశం దక్కలేదు. సౌత్ ఆఫ్రికా 45 ఓవర్లలో 229 పరుగులు చేసింది. కానీ చేయాల్సింది మాత్రం 230 పరుగులు. సో దీంతో మ్యాచ్ టై అయిపోయింది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ టై అవడంతో సౌత్ ఆఫ్రికా సూపర్ 6కి వెళ్లకుండా తమ సొంత దేశంలో జరిగిన వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ 2015. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి త్వరగా కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ వరల్డ్ కప్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ లక్ అలాగే ప్రెషర్ రెండు సౌత్ ఆఫ్రికాని క్రష్ చేసేసాయి. అసలు ఈ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఏ టీం కూడా వీళ్ళ తాకిడికి తట్టుకునేలా కనిపించలేదు. అఫ్ కోర్స్ ఎంత పెద్ద టీంలోనే సరే కళ్ళెం వేసే మన టీమిండియా గ్రూప్ స్టేజ్లోనే సౌత్ ఆఫ్రికాని ఓడించింది అనుకోండి, అది వేరే విషయం. కానీ మిగతా మ్యాచ్లన్నింటిలో సౌత్ ఆఫ్రికన్ టీం విధ్వంసాన్ని సృష్టించింది. ముఖ్యంగా ఏబీ డివిలియర్స్, స్టెయిన్, మిల్లర్, డూప్లిసిస్, ఆమ్లా, డికాక్ ఇలా అందరూ కూడా భీకరమైన ఫామ్లో ఉండడంతో కప్పు ఖాయమని చెప్పి అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నట్లే సౌత్ ఆఫ్రికా కూడా సెమీఫైనల్స్కి చేరుకుంది. అయితే ఇక్కడ కూడా వర్షం సౌత్ ఆఫ్రికాని వదిలిపెట్టలేదు. వర్షం కారణంగా మ్యాచ్ని 43 ఓవర్స్కి తగ్గించేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్కి 298 పరుగుల టార్గెట్ని సెట్ చేసింది. చేసింగ్లో సౌత్ ఆఫ్రికాలో పుట్టి న్యూజిలాండ్ తరపున ఆడిన గ్రాంట్ ఎలైట్ న్యూజిలాండ్ని దగ్గరుండి గెలిపించాడు. దీంతో సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ ఆశలు ఆవిరైపోయాయి. ఇంకా లాస్ట్గా 2024 T20 వరల్డ్ కప్. ఈ టోర్నమెంట్లో ఫైనల్కి వచ్చిన ఇండియా మీద చోకర్స్ అనే ట్యాగ్ లైన్ పడింది. ఎందుకంటే అప్పటికే ఇండియా ఐసీసీ ట్రోఫీస్ గెలిచి 11 ఏళ్ళు అవుతుంది. సో ఎవరు చోకర్స్ అనే ట్యాగ్ని మాయం చేసుకుంటారని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. సౌత్ ఆఫ్రికా ఈ ట్యాగ్ని ఆల్మోస్ట్ మాయం చేసుకుని వాళ్ళ ఫస్ట్ వరల్డ్ కప్ని దక్కించుకునే దాకా వచ్చింది. లాస్ట్ 4 ఓవర్లలో 26 పరుగులు కొట్టాలి. అంటే 24 బాలల్లో 26 రన్స్. కట్ చేస్తే అప్పటి వరకు బేకర్ ఫామ్లో ఉన్న క్లసెన్ అవుట్ అయిపోయాడు. ఇంకంతే, మళ్ళీ చోకింగ్ స్టార్ట్ అయిపోయింది. 24 బాల్స్లో 26 కొట్టాల్సిన స్టేజ్ నుంచి 7 రన్స్తో మ్యాచ్ ఓడిపోయే స్టేజ్కి సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయింది. సో మొత్తానికైతే ఫైనల్గా సౌత్ ఆఫ్రికా కరువు అయితే తీరింది. లక్, ప్రెషర్, టాలెంట్ అన్నీ కలిసి వచ్చి 2025 టెస్ట్ ఛాంపియన్స్గా అవతరించారు సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ టీం. కెప్టెన్ టిమ్ బౌమా ధైర్యం, ఆడమ్ మక్రమ్ మంచి ఫామ్, రబాడా పేస్ అటాక్ అన్నీ కలిసి ఇన్నేళ్ల నుంచి సౌత్ ఆఫ్రికాకి రావాల్సిన గుర్తింపుని అందించాయి. ఇక్కడ మెయిన్గా మనం కెప్టెన్ టిమ్ బౌమా గురించి చెప్పాలి. చోకర్స్ అనే ట్యాగ్ లైన్ని తీసేసిన కెప్టెన్గా టిమ్ బౌమా రికార్డుని సృష్టించాడు. బౌమా అందరూ ముద్దుగా తింబా అని చెప్పి పిలుస్తారు. తింబా అంటే మీనింగ్ హోప్. సౌత్ ఆఫ్రికన్ ఫ్యాన్స్ తన మీద పట్టుకున్న హోప్ ని టిమ్ బౌమా ఏ మాత్రం బొమ్ము చేయలేదు. 150 ఏళ్ల క్రితం బ్రిటిషర్స్ సౌత్ ఆఫ్రికాని రూల్ చేసినప్పుడు నల్ల జాతి వాళ్ళని స్లేవ్స్ లాగా చేసుకున్నారు. అండ్ అదే బ్రిటిషర్స్ ఇప్పుడు ఒక సౌత్ ఆఫ్రికన్ నల్ల జాతీయుడికి నిలబడి మరీ చప్పట్లు కొట్టారు. ఇంతవరకు ఒక్కసారి కూడా ఫైనల్స్ లో ఓడిపోయిన హెజిల్వుడ్, మిచెల్ స్టార్క్, అలాగే ఆస్ట్రేలియన్ కెప్టెన్ గా ఉన్నప్పుడు నాకౌట్స్ ఓడిపోయిన ప్యాట్ కమిన్స్ ని టిమ్ బౌమా తన కెప్టెన్సీతో ఓడించాడు. 2023 వరల్డ్ కప్ లో నిద్రపోతున్న బౌమాని చూసి వీడెవడరా అని చెప్పన్న ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చేలాగా సౌత్ ఆఫ్రికాకి టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ ని దక్కించాడు లార్డ్ బౌమా. అండ్ అలాగే ఈ మ్యాచ్ లో తనకి ఇంజురీ ఉన్నా కానీ ఏ మాత్రం లెక్క చేయకుండా ఆడి సౌత్ ఆఫ్రికాని విజయ అంచులకు తీసుకుని వెళ్ళాడు. మొత్తానికి లార్డ్ బౌమా లార్డ్స్ లో చోకర్స్ అనే ట్యాగ్ లైన్ ని తుడిచేశాడు. సో చోకర్స్ అనే ట్యాగ్ లైన్ ని పోగొట్టుకున్న సౌత్ ఆఫ్రికా టీం గురించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.